ఇచ్చింది కాదు, ఇది వాడికిగా తీసుకునేది కాదు. పాప క్షమాపణ మనము పొందాలి, పశ్చాత్తాపడాలి, మారు మనసు కలగాలి. ఈ మూడు ఉంటేనే మనలో పాపములు విడిచిపెట్టి దేవుడి దగ్గర ఒప్పుకుంటేనే తీసుకోవాలి క్రమంగా. అంతేగాని యథావిధిగా ప్రతిరోజు పాపాలు చేసుకుంటూ పోతూ దాన్ని ఒప్పుకోకుండా మన ఇష్టానుసారంగా తీసుకుంటే, అయోగ్యంగా తీసుకుంటే ఏమవుతుందంటే, చూడండి ఇక్కడ ఏమన్నాడు, మీరు త్రాగినప్పుడల్లా లేకపోతే ఇది తిన్నప్పుడల్లా, ఏంది పాత్రలో త్రాగినప్పుడల్లా అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెలు తినను లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అవుతాడట. తర్వాత ఏమన్నాడు, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. మనం ఎవరికి వారే, కుమారుడిది తల్లికి రాదు, తల్లిది కుమారుడికి రాదు, తల్లి కుమార్తెకి రాదు, కుమార్తెది తల్లిది కుమార్తెకి రాదు, కుమార్తెది భర్తకి రాదు. ఎవరికి వారే పరీక్షించుకుని ఏం చేసుకోవాలి, వాళ్ళు చేసిన పనులు బట్టి, వాళ్ళు చేసిన పాపాలను బట్టి ఏం చేయాలంట, దేవుడిని దగ్గర ఒప్పుకునే తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఇందువలనే మీరు అనేకులు బలహీనమై రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. ఈ పాత్రలో తాగినప్పుడల్లంట అయోగ్యగా యోచించక ఆలోచింపక శిక్షావిధిని తెచ్చుకుంటారంట. అయోగ్యంగా తీసుకుని ఏమవుతుందంట, శిక్షావిధిని. ప్రభు యొక్క శరీరమని యోచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనమై రోగులై ఉన్నారు, చాలా మంది చనిపోతున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోవు. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనము కూడా శిక్షావిధి కలిగినట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయడానికి మీరు కూడి వచ్చినప్పుడు ఒకరినొకడు కనిపెట్టుకుని ఉంది. భోజనం చేసినప్పుడు ఏం చేయాలట, ఒకరు ఏ భోజనం, బంతుల భోజనాలు కాదు, లేకపోతే ఒకరికొకరు కాదు, ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని ఒకరికొకరు ఏం చేయాలంట, వాళ్ళు చేసిన ఎవరినైనా నువ్వు దూషిస్తున్నట్లయితే, ఎవరినైనా వాళ్ళ గురించి అపరాధంగా మాట్లాడినట్లయితే, లేకపోతే వేరేగా మాట్లాడి ఒకరికి ఒకరు ఏం చేయాలంట, క్షమాపణ అడిగి అప్పుడే తీసుకోవాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా తీసుకుంటే ఏమవుతుందంటే దానికి అర్హులు శిక్షావిధికి కారకులు అవుతారంట. కాబట్టి ఎవడైనా ఆకలి కొని ఎడల తన ఇంటినే భోజనం చేయవాలి. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరచును. మిగిలిన సంగతులు ఏమవుతుందంట, క్రమపరుచుతాడంట. కాబట్టి ఆ విధంగా మనము ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనము అయోగ్యంగా తీసుకోక శ్రద్ధ కలిగి యోగ్యత కలిగి మనం తీసుకుని దేవుళ్ళో ముందుకు కొనసాగుదాం. అట్టి కృప మనందరికీ దయచేయను కాక. ఆమేన్. సంస్కరణ